హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక భద్రావతిని అయితే ధీరజ్ అయితే విశ్వక్ని విడిపించాలంటే మా నాన్న కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకో. ఇక మీరు ఇన్ని రోజులు చేసిన వాటన్నిటికీ మా నాన్నని క్షమించమని వేడుకోండి. అలా అయితే ఖచ్చితంగా ఆ విశ్వగాన్ని జైలు నుంచి విడిపించుకొని తీసుకువచ్చి మీకు అప్పచెప్తాను అని ధీరజ్ అయితే ఒక బకెట్లో వాటర్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అప్పుడే భద్రావతి, ఏంట్రా నీకు ఎలా కనిపిస్తున్నాము? మీ నాన్న కాళ్ళు కడిగి మా నెత్తిన చల్లుకోవాలా? మీ నాన్నకి క్షమాపణ చెప్పాలా అని భద్రావతి ఆ బకెట్ని కాళ్ళతో తన్నేస్తుంది. అప్పుడే విశ్వకైతే, మీరు ఇలా మొండి పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా ఆ విశ్వగాడు బయటికి రాడు. వాడెప్పటికీ అందులోనే ఉండేలా చేస్తాను, వాడు బయటికి రాకుండా చేస్తాను అని ధీరజ్ అంటూ ఉంటాడు. నా అల్లుడిని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేను నీలాగా చీప్ ట్రిక్స్ పే చేయను అని భద్రావతి ధీరజ్తో అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అయితే, ఎలా నీ అల్లుడిని తీసుకొస్తావో నువ్వే తీసుకొచ్చుకో అని ధీరజ్ అనేసి అక్కడి నుంచి ధీరజ్ ఫ్యామిలీ అటు భద్రావతి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళిపోతారు. అప్పుడే భద్రావతి అయితే, ఈ ధీరజ్ గాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, విశ్వక్ని ఎలా బయటికి తీసుకురావాలి? నేను ఆ రామరాజు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలా? అలా జరగాలంటే నేను చచ్చిపోయి ఉండాలి. ఎప్పటికీ అలా జరగదు. ఆ రామరాజుని చావాలని చూస్తున్నా నేను వాడిని కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పడం ఏంటి? లేదు, అలా ఎప్పటికీ జరగదు. ఆ ధీరజ్ గారిని వదిలిపెట్టను, ఎప్పటికీ ఆ ఫ్యామిలీని వదిలిపెట్టను. తన తండ్రి చేసిన తప్పులే ఆ ధీరజ్ గారు కూడా ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. లేదు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా మేనల్లుని అరెస్ట్ చేస్తారా? వాళ్ళని వదిలిపెట్టను అని భద్రావతి ఇంట్లో అన్నీ విసిరేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ సేనాపతి, లేదు, ఎలాగైనా విశ్వగాన్ని విడిపించుకొద్దాం, ఆ రామరాజుకి ఆ ధీరజ్కి తగిన విధంగా బుద్ధి చెప్దాం, వాళ్ళ కళ్ళ ముందే విశ్వగాన్ని తీసుకొని వచ్చేలా చేద్దాం అని సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే భద్రావతి, ఏంట్రా ఇప్పుడు ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వ గురించి ఎలాగైనా బయటికి తీసుకురావాలంటే మంచి ఆలోచన వచ్చింది అని భద్రావతి అనగానే, ఏంటది అని సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడే భద్రావతి అయితే, ఆ ఇంట్లో పైసలకి అమ్ముడు పోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళతో ఈ ఆట ఆడితే ఖచ్చితంగా విశ్వగాడు బయటికి వస్తాడు అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే సేనాపతి, ఎవరు పైసలకి అమ్ముడు పోయేవాళ్ళ అని అనగానే, అవును, ఇంకా తెలియడం లేదా? ఆ పైసలకు అమ్ముడుపోయే ఆ భాగ్యం పెనిమిటి అటు శ్రీవల్లి ఉంది కదా, వాళ్ళతో ఖచ్చితంగా విశ్వగాన్ని బయటికి తీసుకొచ్చేలా చేయాలి అని భద్రావతి అనగానే, అప్పుడే సేనాపతి, అవును, నిజంగానే ఆ శ్రీవల్లి ఉంది కదా, డబ్బుకు ఖచ్చితంగా తన తల్లి తన తండ్రి ఏదైనా చేస్తారు. మనకి ప్రతిసారి ఆ రామరాజుని దెబ్బ కొట్టడానికి వాళ్ళే కదా హెల్ప్ చేసింది. ఈసారి కూడా విశ్వక్ని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా వాళ్ళ వల్లే అవుతుంది అని సేనాపతి కూడా అంటూ ఉంటాడు. అవును, నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలి అని భద్రావతి ఎలాగైనా ఆ భాగ్యాన్ని కలిసి డబ్బు ఆశ చూపి తన ద్వారా ఎలాగైనా ఆ రామరాజు విశ్వక్ని ఇడిపించేలా చేయాలి అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. భద్రావతి అయితే వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. అప్పుడే శ్రీవల్లి, ఇదేంటి ఈవిడ ఇప్పుడు ఫోన్ చేస్తుంటుంది అంటే, నా గురించి ఇప్పటికే టెన్షన్గా ఉంది, నా గురించి ఎక్కడ బయటపడుతుందో అని, ఇప్పుడు ఈవిడేంటి మళ్ళీ ఫోన్ చేస్తుంది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి, ఏంటో ఫోన్ లిఫ్ట్ చేద్దాం అని శ్రీవల్లి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. వెంటనే ఏంటి అని అనగానే, భద్రావతి నీతో మాట్లాడాలి, ఒకసారి
పక్కకొస్తావా, బయటకొస్తావా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఏంటి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఇప్పటికే నా కొంప కొల్లేరవ్వబోతుంది. ఆ నర్మద నా గురించి ఎక్కడ బయటపడుతుందో అని భయంగా ఉంది. మళ్ళీ బయటికి రమ్మడం ఏంటి? ఎవరైనా నీతో నేను మాట్లాడడం చేస్తే అంతే, నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు. లేదు, ఎక్కడికి రాను అని అనగానే భద్రావతి, నేను చెప్పినాక మర్యాదతో నువ్వు నాతో మాట్లాడడానికి బయటికి వస్తే ఓకే, లేకపోతే నా లెవెల్లో నేను కూడా ఏం చేయాలో అది చేస్తాను అని భద్రావతి అనగానే శ్రీవల్లి, చాలండి, మీరు బెదిరించిన వరకు చాలు. మా అమ్మ వాళ్ళు 10 లక్షలు తీసుకోవడం వల్లే కదా నా బ్రతుకు ఇలా చేశారు. ఇక చాలు, మీరు చేసిన మోసాలన్నీ చాలు మాకు. ఇక నా బ్రతుకు ఇక కొల్లేరు చేయకండి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇక నువ్వు సంతోషంగా ఆ ఇంట్లోనే ఉండాలంటే నేను చెప్పినట్లు చేయాలి. నేను రమ్మన్న చోటికి రావాలి. నువ్వే కాదు, మీ అమ్మా నాన్నల్ని కూడా వచ్చేలా చేయాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి, ఇదేంటి ఈవిడతోటి ఇలాంటి తంటాలు, నాకు ఈ తిప్పలు తప్పవా ఏంటి? ఇక ఈ భద్రావతి దగ్గరికి వెళ్ళకపోతే ఖచ్చితంగా నా గురించి ఈ ఇంట్లో బయట పెడుతుంది. లేదు, తను చెప్పిన చోటికి వెళ్ళాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి, సరే అండి, మా అమ్మని మా నాన్నని కూడా తీసుకొని వస్తాను అని శ్రీవల్లి అనగానే సరే అని ఇక భద్రావతి ఒక ప్లేస్ అయితే చెప్తుంది. అప్పుడే ఇక శ్రీవల్లి ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇక నా గురించి బయట పెడుతుంది, నా గోతి నేనే తీసుకున్నట్లు ఉంటుంది. లేదు అని ఇక ఎలాగైనా వెళ్ళాలి అని వెంటనే ఇక శ్రీవల్లి అయితే భాగ్యంకి ఇక తన భాగ్యం వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వెంటనే భాగ్యం, చెప్పమ్ముడు అని అంటూ ఉంటుంది. అమ్మోయ్, నా కొంప కొల్లేరు చేయడానికి రెడీగా ఉన్నావు కదమ్మోయ్. ఆ రోజు ఆ భద్రావతి దగ్గర 10 లక్షలు తీసుకోకపోతే ఈరోజు నా బ్రతుకు ఇలా ఉండేది కాదు. నేను సంతోషంగా ఈ ఇంట్లో అటు ఇటు తిరిగేదాన్ని. కానీ ఇప్పుడు నా జీవితం ఏంటో ఒక నూనెల పడ్డ అప్పలా అయిపోయింది, మాడిపోతుంది. నా జీవితం కూడా అలానే మాడిపోతుందో అని భయంగా ఉంది అమ్ముడు అని అమ్మ అని అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఇక భాగ్యం అయితే, ఏంటమ్ముడు నువ్వు మాట్లాడేది ఏమీ అర్థం కావడం లేదు, అయినా నీ గురించి ఏమీ ఇంకా ఇంట్లో తెలియలేదు కదా అని అనగానే, తెలియలేకపోవడం ఏంటి, తెలిసేలా జరుగుతుంది, అందులోనూ ఈ భద్రావతి ఒకటి అని అనగానే అప్పుడే భాగ్యం, ఏంటమ్ముడు భద్రావతి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావేంటి అని అనగానే అప్పుడే అమ్మోయ్, అసలు ఆ భద్రావతి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ భద్రావతి నాకు ఫోన్ చేసింది అని చెప్పగానే భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్ముడు, ఆ భద్రావతి 10 లక్షల కోసమే ఫోన్ చేసినా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, కానీ ఆ 10 లక్షలు కాదు, తను ఒక చోటుకి రమ్మని చెప్పింది. అక్కడికి వెళ్ళకపోతే నా 10 లక్షల గురించి నా గురించి అంతా బయట పెట్టేస్తానని బెదిరిస్తుందమ్మోయ్ అని భాగ్యం అనగానే, భాగ్యంతో శ్రీవల్లి అనగానే అప్పుడే భాగ్యం, ఏంటమ్ముడు ఏం మాట్లాడుతున్నావు? ఆ విశ్వగాడి గోల విరగడైందంటే ఇప్పుడు ఈ భద్రావతి తాకిందా? ఇప్పుడు ఈ భద్రావతి చెప్పిన చోటుకు వెళ్ళకపోతే మన గురించి బయట పెట్టేస్తుందా అని భాగ్యం అంటూ ఉంటుంది. అవునమ్మోయ్, ఇప్పుడు నాకు భయంగా ఉంది. నాకు ఫోన్ చేసి తను చెప్పిన చోటికి రాకపోతే నా గురించి అంతా ఇంట్లో బయట పెట్టేస్తానంటుంది. నేనే కాదు, మీరు కూడా అక్కడికి రమ్మని చెప్పింది అని చెప్పగానే భాగ్యం, ఆ భద్రావతి ఏం చేయబోతుంది, మళ్ళీ మనని ఎందుకు ఇరికించబోతుందో ఏమో అని భాగ్యం అంటూ ఉంటుంది. అవునమ్మోయ్, నాకు కూడా భయంగా ఉంది. ఆ 10 లక్షల వల్లనే ఈ రోజుకి భయపడుకుంటూ బ్రతుకుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏ బాంబు పేల్చబోతుందో ఏమో అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. అమ్మోయ్, తను చెప్పిన చోటికి రండి మీరు కూడా అని ఇక చెప్తూ ఉంటుంది. శ్రీవల్లి అయితే సరే, మనం బతికించుకోవడం కోసమైనా మనం ఆ భద్రావతి దగ్గరికి వెళ్ళాల్సిందే, లేకపోతే ఆ భద్రావతి రామరాజు అన్నయ్య కాడ అన్నిటా విషయం చెప్పేస్తుంది అని ఇక అంటూ ఉంటుంది. సరే అమ్మాయి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, మీరు కూడా బయలుదేరి రండి అని ఇక శ్రీవల్లి తన తల్లికి చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఈ శ్రీవల్లి అక్క మళ్ళీ ఏదో ప్లాన్ చేయబోతుంది, చూడాలి. శ్రీవల్లి అక్క ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది, అన్నీ సర్దు పెట్టుకుంటూ వచ్చాము, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తను ఏదైనా మన కుటుంబం గురించి ఇక ఇంకేదైనా చేయాలని చూసే వదిలిపెట్టే ప్రసక్తే లేదు
అని అనుకుంటూ నర్మద వెంటనే శ్రీవల్లి హడావిడిగా బయలుదేరడం చూసి వెనుకాలే నర్మద కూడా ఫాలో అవుకుంటూ శ్రీవల్లితో వెళ్తుంది. అప్పుడే ఇక శ్రీవల్లి ఇక భద్రావతి రమ్మన్న చోటుకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే భద్రావతి ఇంకా రాకపోవడంతో ఇదేంటి ఈవిడ ఇంకా రాలేదు అని ఇక శ్రీవల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే భాగ్యం పెనిమిటి ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. అప్పుడే ఇక భాగ్యాన్ని చూసి అమ్మోయ్ నాకు భయంగా ఉంది అని భాగ్యంతో అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే భాగ్యం ఏంటి ఆ భద్రావతి ఇంకా రాలేదా, రమ్మని చెప్పి ఇంకా రాలేదేంటి అని భాగ్యం అంటూ ఉంటుంది. ఏమో అమ్మాయి ఆ భద్రావతి వచ్చి ఏ బాంబు పేలుస్తుందని భయంగా ఉంది అని శ్రీవల్లి అనగానే ఇక నువ్వు అమ్ముడు ఆ భద్రావతితో ఏమి మాట్లాడకు, అంతా నేను చూసుకుంటాను కానీ అని భాగ్యం అంటూ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి నర్మద వస్తుంది. ఇదేంటి ఈ భాగ్యం తన భర్త ఇద్దరు ఇక్కడికి వచ్చారు అంటే శ్రీవల్లి తన తల్లిదండ్రులతో కలిసి ఏదో ప్లాన్ చేయబోతుంది అని నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్మద చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే భద్రావతి కారులో దిగుతుంది. ఇక భద్రావతిని చూసిన శ్రీవల్లి భాగ్యం షాక్ అయిపోతారు. అమ్మోయ్ మన టైం బాంబు వచ్చేసిందే అని భాగ్యంతో శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే భాగ్యం ఇప్పుడు ఏ బాంబు పేలుస్తుందనే అని భాగ్యం కూడా అంటూ ఉంటుంది. అప్పుడే భద్రావతి రావడం చూసి చాలా వణికిపోతూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద ఈ భద్రావతిని చూసి ఇదేంటి ఈ భద్రావతి గారు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటారు, ఈసారి ప్లాను బయట పెట్టవలసిందే అని నర్మద అనుకుంటూ ఉంటుంది. వెంటనే నర్మద అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం దగ్గరికి భద్రావతి వచ్చి ఇక బాగానే వచ్చారే, నేనంటే చాలా భయంగానే ఉంది, నేను ఎక్కడ మీ గురించి మీ ఇంట్లో బయట పెట్టేస్తానని మీ అమ్మ నాన్నని బాగానే రప్పించావు కదా అని భద్రావతి అంటూ ఉంటుంది శ్రీవల్లితో. అప్పుడే ఇక శ్రీవల్లి ఇక తప్పదు కదా అని అంటూ ఉంటుంది. సరే ఇక నేను చెప్పినట్లు చేయకపోతే ఖచ్చితంగా మీ గురించి బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే భాగ్యంతో శ్రీవల్లితో. అప్పుడే ఇక భాగ్యం శ్రీవల్లి ఖచ్చితంగా చేయక తప్పుతుందా, ఖచ్చితంగా చేస్తాము, ఇక ఇందాక వచ్చి కొద్దిదాకా రాలేమా అని భాగ్యం శ్రీవల్లి అంటూ ఉంటారు. అమ్మోయ్ తన మాటలు మళ్ళీ ఏదో గోతులో దూకేసేలాగా ఉన్నాయే అని భాగ్యంతో శ్రీవల్లి అంటూ ఉంటుంది. అమ్ముడు ఇదొక్కసారి తన మాట విందాం అమ్ముడు, లేకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, నీ గురించి అంతా బయట పెట్టేశారు అని అంటూ ఉంటుంది. సరే అమ్మాయి నీ మాట విని ఈసారి తన మాట వింటున్నాను అని భాగ్యంతో శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద ఇది ఖచ్చితంగా ఏదో ప్లానే అని ఇక వీడియో తీస్తూ ఉంటుంది తన ఫోన్లో. అప్పుడే ఇక శ్రీవల్లితో అయితే ఇక భద్రావతి అయితే నేను ఇక మీతో ఊరికేనే పని చేయించుకోవాలని అనుకోవడం లేదు, మీకు ఇంతో కొంత ఇచ్చిపుచ్చుకుంటేనే బాగుంటుందని అనిపిస్తుంది అని భద్రావతి అనగానే భాగ్యం పెనిమిటి ఒక్కసారే షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారండి అని భాగ్యం అంటూ ఉంటుంది. అందుకే నేను డబ్బులు ఇచ్చి మీతో ఈ పని చేయించుకోవాలనుకున్నాను, మీకు ఈ డబ్బు మీరు ఊరికే నాకు పని చేయని అవసరం లేదు, ఈ డబ్బు తీసుకోండి అని అనగానే భాగ్యం పరిగెత్తుకుంటూ భాగ్యం పెనిమిటి ఇద్దరు వస్తారు. అది చూసిన శ్రీవల్లి ఏంటమ్మో నా బ్రతుకు ఒకసారి డబ్బులు తీసుకొని ఇంత కాడికి చేశారు ఇప్పుడు కూడానా అని అనగానే అమ్ముడు ఊరికే వచ్చిన డబ్బులని కళ్ళదనుకోకూడదు అని భాగ్యం పెనిమిటి అంటూ ఉంటారు. చెప్పమ్మా ఏ పనైనా చేస్తాము అని ఆ డబ్బు తీసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే నర్మద వీడియో తీస్తూ ఉంటుంది. అబ్బా ఇలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు, కుటుంబ నాశనం కోసం డబ్బు కోసం కుటుంబ నాశనాన్ని ఎలాగైనా చేస్తారు అని ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని నర్మద వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నేను చెప్పినట్లు చేయాలి, ఆ రామరాజుని ఎలాగైనా విశ్వక్ని బయటకు వచ్చేలా చేయాలి, విశ్వక్ని ఆ రామరాజు తన పిల్లలు కలిసి ఇక విశ్వక్ని జైలు నుంచి తీసుకువచ్చేలా చేయాలి, మీరు ఏం చేశారో తెలీదు, ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి విశ్వక్ని ఇక స్టేషన్ నుంచి జైలు నుంచి తీసుకొచ్చేలా చేయాలి అని అనగానే అప్పుడే శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీరు ఉదయాన్నే చూశారు ధీరజ్ ఏం మాట్లాడారో, ధీరజ్ ఖచ్చితంగా బయటికి తీసుకురానని చెప్పాడు, అలాంటిది మా మామయ్య గారు వెళ్ళి విశ్వక్ని బయటికి తీసుకొస్తారా అని అంటూ ఉంటుంది. మీరు ఏం చేస్తారో తెలీదు, నాకు మాత్రం విశ్వకు నా ఇంట్లో ఉండాలి, ఆ రామరాజు వెళ్ళి కేసు వాపస్ తీసుకొని నా అల్లుడిని తీసుకురావాలి అని అనగానే ఇక లేదు మేము ఈ పని చేయము అని శ్రీవల్లి అంటూ ఉంటుంది.
అప్పుడే ఇక నువ్వు ఈ పని చేయనంటే ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్లో నిజమంతా చెప్పేస్తాను. మీరు 10 లక్షలు తీసుకువెళ్ళి ఇక మీరు ఏం చేశారు అమూల్య విషయంలో అంతా చెప్పేస్తాను. 10 లక్షలు లేక కూడా ఆ పెళ్ళి అబద్ధమని, ఇక మీరు ఏ ఆస్తివంతులు కాదని, కావాలని ఇక చందుని మోసం చేశారని నీ గురించి అంతా బయట పెట్టేశాను అని భద్రావతి బెదిరించడంతో, సరే సరే మీరు ఏది చెప్పదు, ఎలాగైనా మా మామయ్య గారిని ఒప్పించి విశ్వక్ని బయటికి తీసుకొస్తాము అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇదంతా నర్మద వీడియో తీస్తుంది. వెంటనే అక్కయ్, వల్లి అక్కయ్, నీ గురించి ఇన్ని రోజులు చందుబాబు ముఖం చూసి ఊరుకున్నాము, కానీ ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అక్కయ్ అని ఇక నర్మద అయితే చాలా ఆవేశంతో ఇంటికైతే వచ్చేస్తుంది. అప్పుడే ఇక వెంటనే మామయ్య గారు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు బయటికి వస్తారు. మామయ్య గారు ముందుగా మీతో మాట్లాడాలి అని అనగానే, ఏంటమ్మా నర్మద అని రామరాజు అంటూ ఉంటాడు. మామయ్య గారు మీరు టెన్షన్ పెట్టుకోను, మీరు చాలా ఆవేశంతో ఉండకూడదు, నేను చెప్పే విషయాన్ని తట్టుకునేలా ఉండాలి అని అనగానే, సరే అమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే మామయ్య గారు ఈ వీడియో చూడండి అని అనగానే, అప్పుడే ఇక రామరాజు ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూస్తాడు. ఇక శ్రీవల్లి అమ్మ నాన్న ఇక భద్రావతి దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇక శ్రీవల్లి ఇక విశ్వక్ని ఎలాగైనా మా మామయ్య గారితో ఇక బయటికి తీసుకొచ్చేలా చేశాను అని మాట్లాడడం చూస్తాడు. అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా మన ఇంట్లో మనిషి ఆ విశ్వక్ గారిని బయటికి తీసుకొచ్చేలా చేస్తానంటుందా అని ఇక అంటూ ఉంటాడు. అవును మామయ్య, శ్రీవల్లి అక్క తన తల్లితో ఇక చేతులు కలిపి ఆ భద్రావతికి సహాయం చేస్తున్నారు అని అనగానే, అప్పుడే వెంటనే శ్రీవల్లి ఇంట్లోకి వస్తుంది. అప్పుడే రామరాజు అమ్మ శ్రీవల్లి అని గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే ఇక శ్రీవల్లి, ఏంటి మామయ్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే శ్రీవల్లి చెంప పలకొట్టి, నువ్వు నా ఇంటి పెద్ద కోడలివి, నేను ఏరుకోరు తీసుకొచ్చినా నా కోడలివి అనుకున్నాను, కానీ నువ్వు ఆ భద్రావతితో చేతులు కలిపి ఆ విశ్వగాన్ని జైలు నుంచి మేమే బయటికి తీసుకువచ్చేలా చేస్తానని తనతో చేతులు కలిపావు అని అనగానే, ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి మావయ్య గారు, నేను ఈ ఇంటి మనిషిని, ఆ విశ్వగాన్ని ఇక నేను అమూల్య విషయంలో ఇలాంటి పనులు చేసిన వాడిని నేను బయటికి తీసుకొస్తానా అని అంటూ ఉంటుంది. ఇదంతా నేను చూశాను, కావాలంటే ఈ వీడియో చూడు అని ఇక రామరాజు ఆ వీడియోని చూపిస్తాడు. అప్పుడు శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఇక మామయ్య గారు నన్ను క్షమించండి మామయ్య గారు అని అంటూ ఉంటుంది. మీలాంటి వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు, ఇక ఎప్పటికీ మీ అమ్మ నాన్నలు ఇంటికి రాకూడదు, ఆ భద్రావతితో చేతులు కలిపిన వాళ్ళు నా ఇంటికి రాకూడదు అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక నువ్వు కూడా ఇదొక్క ఛాయిస్, నీకు ఈ ఛాయిస్ నువ్వు దాటిపోతే ఇక ఎప్పటికీ నువ్వు ఇంట్లో ఉండరు, ఇక నా కోడలిగా నువ్వు నా ఇంట్లో ఉండే అవసరం కూడా ఉండదు అని రామరాజు ఇక శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగానైతే నర్మద శ్రీవల్లి ఇక తన తల్లిదండ్రుల నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయట పెట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.